ఇంతవరకు జగన్ మీదనో లేకపోతే విజయసాయి రెడ్డి మీదనో సిబిఐ ఈడీ కేసులు ఒక ఎత్తు అయితే ఇప్పుడు సుబ్బారెడ్డి వాళ్ళ మీదన కూడా కేసులు ఇంతకు ముందు ఉన్నాయి. అయితే సుబ్బారెడ్డి కొడుకు మీదన ఈడీ కేసు నమోదైపోయింది, నోటీసులు కూడా ఇచ్చింది అన్నట్టు ఆంధ్రజ్యోతి ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఏదైతే కాకినాడ పోర్టుకు సంబంధించి బెదిరించి కథ నడిపించినటువంటి కేసులో మనీ లాండరింగ్ జరిగింది. దానికి అంతటికీ కారణం సుబ్బారెడ్డి కొడుకు అయినటువంటి ఎవరైతే విక్రాంత్ రెడ్డి అన్నటువంటి కాన్సెప్ట్ని బేస్ చేసుకుని పోర్టు సోదాల్లో కీలక ఫైళ్లు స్వాధీనం సందర్భంగా ఈ విషయాన్ని బయటపడిందంటూ కేవీరావు ఫిర్యాదు మేరకు సిఐడి వై విక్రాంత్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి కొడుకుని A1గా పేర్కొంటూ కేసు నమోదు చేసిన నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, శరత్చంద్రారెడ్డి, శ్రీధర్ అండ్ సంతానం ఆడిట్ కంపెనీ అరబిందో సంస్థ నిందితులుగా చేర్చో పక్కన విచారణ చేస్తుంటే ఈడీకి ఈ సమాచారం అందించేటప్పటికి వాళ్ళు ఇక్కడ దీని మీద యాక్షన్ తీసుకుంటున్నారన్నటువంటి కోణాన్ని టచ్ చేసింది.